హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా మన తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి టీఎస్‌ఆర్టీసీ అనే ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వేకెన్సీ వచ్చేసి మనకి 198 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. ఇవి 2 కేటగరీస్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిలో కేటగరీ 1 వచ్చేసి టీఎస్‌టీ, అలాగే ఇంకో కేటగరీ వచ్చేసి ఎంఎస్‌టీ అనే కేటగరీ ఉంది. ఈ కేటగరీస్‌లో వచ్చేసి మనకి టీఎస్‌టీ అనే కేటగరీలో 84 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే సెకండ్ ఎంఎస్‌టీ కేటగరీలో వచ్చేసి 114 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. టీఎస్‌టీ వచ్చేసి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అని చెప్పి అంటారు. ఎంఎస్‌టీకి వచ్చేసి మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అని చెప్పి ఈ కేటగరీని పిలవడం అయితే జరుగుతుంది. వీటికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. అన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, అలాగే అప్లికేషన్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్ ఎంతుంది, దాంతో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సాలరీ గురించి అన్నీ కూడా డిస్కస్ అయితే చేద్దాము ఈ వీడియోలో. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీజీపీఆర్‌బీ.ఇన్ అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామంటే మనకి హోమ్ పేజ్‌లోనే ఇక్కడ స్క్రోల్ చేశామంటే నోటిఫికేషన్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2025 టీజీఎస్ఆర్టీసీ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కదా! ఇక్కడొచ్చేసి ఇది ఫస్ట్ నోటిఫికేషన్ అంటే మనకి పీడీఎఫ్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇక్కడొచ్చేసి అప్లై ఆన్‌లైన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇదొచ్చేసి యూజర్ గైడ్ అనమాట. ఓకే. మనం ఈ నోటిఫికేషన్‌ని ఓపెన్ చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము అన్ని డీటెయిల్‌గా. నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకోవాలి అని చెప్పి అనుకుంటే మాత్రం ఆన్‌లైన్ అప్లై ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో ఈ ఆన్‌లైన్ అప్లై ఓపెన్ చేశారంటే అక్కడి నుంచి మీకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. మీరు అక్కడి నుంచి మీకు ఏదైతే ఇంతకుముందు లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకొనుంటే ఆ రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అవ్వచ్చు. లేదంటే ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు లాగిన్ అయిపోయి రి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. టీఎస్ఆర్టీసీ, టీఎస్టీ అండ్ ఎంఎస్టీ నోటిఫికేషన్ 25, 26 ఆన్‌లైన్ ఫార్మ్ ఔట్ ఫర్ 198 సూపర్వైజర్ ట్రైనీ పోస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి మనం డీటెయిల్స్ చూసుకుంటే, ఈ నోటిఫికేషన్‌కి అప్లై ప్రాసెస్ వచ్చేసి 13థ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయితే చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 20థ్ జనవరి వరకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా వితిన్ టైమ్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. అప్లై చేసుకోవడానికి వెబ్‌సైట్ వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! టీజీపీఆర్‌బీ.ఇన్ అని చెప్పి ఈ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీ వచ్చేసి ఇక్కడ చూడండి, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ టీఎస్టీకి వచ్చేసి 84 వేకెన్సీస్, అలాగే ఎంఎస్టీకి వచ్చేసి 114 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్‌గా 198 వేకెన్సీస్ ఖాళీగా అయితే ఉన్నాయి. మనకి ఈ వేకెన్సీస్ డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్‌లో ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ జోన్స్ వచ్చేసి కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, జోగులాంబ, ఇంకా చార్మినార్ అని చెప్పి ఇవి ఏవైతే జోన్స్ ఉన్నాయో ఈ జోన్స్‌లో అయితే వీళ్ళకి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది వేకెన్సీస్‌ని. ఇది చూసుకోండి, మీకు నియర్ బై ఏదైతే జోన్ ఉందో ఆ జోన్‌లో అయితే మీకు జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఏదైతే టీఎస్టీ అనే కేటగరీ ఉందో ఫ్రెండ్స్ పోస్టు, దానికొచ్చేసి మనకి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో మీరు ఏ గ్రూప్‌లో పాస్ ఔట్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. డిగ్రీ పాస్ ఔట్ అయి ఉంటే చాలు. డిస్టెన్స్‌లో పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిస్టెన్స్ డిగ్రీ ఉన్నా, రెగ్యులర్ డిగ్రీ ఉన్నా మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఎస్టీ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిప్లొమాలో వచ్చేసి మనకి స్పెషలైజేషన్ అయితే మెన్షన్ చేశారు. ఆటోమొబైల్ ఇంకా మెకానికల్. ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు బీటెక్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బీటెక్ ఇంకా డిస్టెన్స్‌లో ఎవరైతే ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. వీటిలో మీరు కూడా ఆటోమొబైల్ లేదంటే మెకానికల్ ఈ స్పెషలైజేషన్‌లో అయితే గాని, బీటెక్ గాని లేదా డిస్టెన్స్‌లో ఇంజినీరింగ్ అయినా కంప్లీట్ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. ఎవరైతే హైయర్ క్వాలిఫికేషన్ చేశారో డిప్లొమా కంటే వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. వీటికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి చూసుకుంటే
జనరల్‌గా 18-25 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఏజ్ లిమిట్ కంటే ఎక్కువ ఎవరైతే ఏజ్ ఉందో మీకు వాళ్ళొచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కేటగరీ వైస్‌గా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది చూసుకోండి. ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ ఏజ్ రిలాక్సేషన్‌ని అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్‌సైట్ మనం ఓపెన్ చేసామంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని క్యాండిడేట్స్ ఫ్రెష్‌గా ఇప్పుడు మాత్రమే జాబ్‌కి అప్లై చేస్తున్నారో రీసెంట్‌గా మనకి తెలంగాణలో శ్రామిక్ ఇంకా డ్రైవర్ పోస్ట్‌లకి వేకెన్సీ ఓపెన్ అయితే అయ్యాయి గదా! దానికి ఆ టైంలో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఆ క్యాండిడేట్స్ మాత్రం ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ అదే యూజర్ ఐడీతో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. మీ మొబైల్ నంబర్ యూజర్ ఐడీ అయితే ఉంటుంది. యూజర్ ఐడీ ఇంకా పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే క్యాండిడేట్స్ మాత్రం ఫ్రెష్‌గా ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే నేను స్టార్టింగ్‌లో చెప్పానో ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేశారంటే టీజీపీఆర్‌బీ.ఇన్ అనే వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే మీకు అప్లై ఆన్‌లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై ఆన్‌లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న క్యాండిడేట్స్‌కి, చేసుకోని క్యాండిడేట్స్‌కి యెస్ ఆర్ నో అని చెప్పి వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే యెస్ కొట్టండి. లేదంటే నో అని చెప్పి ఎంటర్ చేశారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఫార్మ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అది ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు యూజర్ ఐడీ ఇంకా పాస్వర్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఓటీపీ త్రూ. ఓకే. అక్కడ మీరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు మీ ఫోటో ఇంకా సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే నెసెసరీ రిలవెంట్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి సైజ్ ఎంత ఉండాలి అని చెప్పి మనం చూసుకుంటే 50-1 ఎంబీ లోపు 50 కేబీ నుంచి 1 ఎంబీ బిట్వీన్ అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే అది యాక్సెప్ట్ అయితే చేయదు. అది కూడా చూసుకోండి. పూర్తిగా ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత ప్రింటౌట్ కూడా ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్ రిలవెంట్ రిఫరెన్స్ కోసం. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికొచ్చేసి మనకి ఫీజ్ ఎంతుంది అని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే లోకల్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి రూ. 400 ఫీజయితే తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ అలాగే బీసీ, ఓసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 800 అప్లికేషన్ ఫీజయితే పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేస్తూ ఉంటారో ఆ టైంలోనే మీరు ఈ ఫీజనేది పే చేయాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్‌లో మీరు పాస్ అయ్యారు అంటే, అంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అంటే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ రిటన్ ఎగ్జామ్‌లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్‌తో పాస్ అవుతారో ఆ క్యాండిడేట్స్‌కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి మనకి టీఎస్‌టీ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ రావడం జరుగుతున్నాయి అని చెప్పి చూసుకుంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, అలాగే జనరల్ నాలెడ్జ్. ఈ టాపిక్స్ నుంచి మనకి 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్స్ గురించి మీరు చదువుకొని ఎగ్జామ్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్‌టి ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ అవే టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్వైజరీ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, ఇంగ్లీష్ దాంతో పాటు జనరల్ నాలెడ్జ్. ఇక్కడొచ్చేసి మనకి ఎక్స్‌ట్రాగా ఏమి యాడ్ అయింది అని చెప్పి చూసుకుంటే, ఇంజినీరింగ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. అక్కడొచ్చేసి మనకి టీఎస్‌టీ ఏదైతే పోస్ట్ ఉందో దానికొచ్చేసి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి సేమ్ 200 క్వెషన్స్‌కి 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సాలరీ విషయానికొస్తే సాలరీ స్కేల్ చూడండి. మీకు 27,080 నుంచి 81,400 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదొచ్చేసి మనకి పే స్కేల్ అనమాట. ఇంకా దీంట్లో అడిషనల్‌గా అలవెన్స్ అవన్నీ కూడా యాడ్ అయితే అవుతాయి. 27 నుంచి మీకు ఆల్మోస్ట్ ఇంకొక 20,000 వరకు అలవెన్స్ యాడ్ అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ 50,000 వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. 40,000-50,000 వరకు సాలరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ అలాగే అఫీషియల్ వెబ్‌సైట్‌కి అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అప్లై చేసుకోవడానికి వెళ్ళొచ్చు. అలాగే పీడీఎఫ్‌ని కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఓకే. ఇది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్.
ఓకే. ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే లోకల్‌లో గవర్నమెంట్ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ మంచి అవకాశం ఉంది కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.